దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దిన వాగ్దానం. ఈరోజు ఆదివారం. ఎంతమంది పునరుద్ధాన దినం మందిరానికి రావాలండి? బెల్లంపల్లి సంఘం, బెల్లంపల్లి ప్రామిస్ ల్యాండ్ మందిరం, హయత్ నగర్, హైదరాబాద్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర చక్కటి 3 ఆరాధనలు కుటుంబాలుగా పాల్పొందండి. ఎలా ఉన్నారు మీరు? ఏ కండిషన్లో ఉన్నారు? బాధలు, చింతలు, దిగులుతో, వేదనతో, నిందలతో, గాయాలతో, అవమానాలతో, శ్రమలతో, ఆర్థిక పోరాటాలతో, మానసిక ఒత్తిళ్లతో, దేంట్లో మీకున్న ప్రభు నమ్మదగిన వాడు. ఎన్ని ప్రార్థనలు చేశాం, తప్పక రక్షిస్తాడు, విడిపిస్తాడు. మన ప్రార్థన ఏది వృధా కాదు. ప్రయాసముగా మనం ఏదో ప్రయాసముతో పోలే ప్రయాసానికి ఫలం అనేది పొందబోతున్నాం. ఇంకా రక్షణ లేదు. యేసు రక్షకుడు. నీ జీవితాన్ని ప్రేమిస్తున్న యేసుకి నీ హృదయాన్ని. ఈరోజు ఒక మాట నేను చదువుతున్నాను. మరి ఇర్మీయా గ్రంథం 39వ అధ్యాయం 17వ వచనం. ఆ దినమున నేను నిన్ను విడిపించేదను, నువ్వు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవు. అప్పగింపబడవు. దేని భయపడుతున్నావు? దానికి నువ్వు అప్పగించబడవు. నేను నిన్ను విడిపిస్తాను. దేని గురించి అయితే భయపడుతున్నావు? అప్పని, రోగం అని, బాధని, ఏమైపోతావు, పాపాలు చేశాను వదిలి పెడతాడు దేవుడు, ఈ రోగం చచ్చిపోతాడు, ఇంకేమైపోతుంది, కోర్టు కేసు అయిద్దా, ఇల్లు అయిద్దా, అమ్మ ఈ దేశంలో నన్ను ఎవరు పట్టించుకోండి. ఎందుకు? ఏది నువ్వు భయపడేదానికి దేవుడు నిన్ను అప్పగించాడు. నేను ప్రతి విషయంలో నేను విడిపించే దేవుడిని కదా అంటున్నాను. నువ్వు భయపడు దానికి, నిన్ను కృంగదీసేదానికి దేవుడు నిన్ను అప్పచెప్పడు. ఈరోజు నమ్మమ్మ. చూడు 39:7-17 చదువుకో, బాగా చదువుకో. ఇర్మీయా గ్రంథం. దేవుడు నాకు ఇచ్చాడని సంతోషించు, స్తుతించు. ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఓకేనా? ధైర్యంగా ఉండండి. కాబట్టి ఏది నిన్ను భయపడుతుందో అది దానిపై నువ్వు జయం పొందుతావు, కానీ అప్పగించబడవు. ఏ పరిస్థితి అయినా కానీ దానికి దేవుడు నిన్ను అప్పగించడు, అప్పగింపబడవు. కాబట్టి ఈరోజు వాగ్దానం నమ్ము. నువ్వు భయపడుతున్న దానికి అప్పగింపబడవు. నేను భయపెడుతున్నది ఏది నీ మీద జయం పొందదు. నేను నిన్ను విడిపిస్తాను, నీకు నేను తోడై ఉన్నాను అని చెప్పగలిగేవారు ఎవరున్నారండి? దేవుడే కదా ధైర్యాన్ని ఇస్తున్నాడు. కాబట్టి కృంగిపోకుండా ప్రార్థన చేసుకోండి. నువ్వు భయపడేదానికి నువ్వు అప్పగింపబడవు. ఈరోజు వాగ్దానం. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. కృంగిరిపోయిన స్థితి నుంచి లేవనెత్తబడి దేవుని కొరకు విజయం పొందబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి విడుదల. ఏది వారిని భయపెడుతుందో మమ్మల్ని దానికి అప్పగింపబడకుండా నీ బిడ్డలందరినీ ప్రొటెక్ట్ చేసి శత్రు నుంచి విడిపించి నానా బంధకాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, గాయాలు, అవమానాలు, పోరాటాలు, కృంగుదలలు, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, గర్భాలు ఫలము లేదని ఏడుస్తున్న బిడ్డలు గర్భాలు తెరవబడి ప్రతి కాడి విరిగి వారు గొప్పవారు కావాలి. ఎందులో భయపడుతున్నారు దాని మీదే జయం పొందాలి. కాబట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు కృప ఇయ్యండి. అంతేకాక ప్రభా నాయన ఏ దేశాల్లో ఉన్న విడుదల, ఏ రాష్ట్రాలు, ఏ గ్రామాల్లో ఉన్న విడిపించి మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ అందరికీ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. చేరితి నిన్నే పాట వింటున్నారా? లాస్ట్ సండే రిలీజ్ అయిన అద్భుతమైన సాంగ్ వినండి. మరి నెక్స్ట్ ఈరోజు ఆదివారం మందిరానికి రండి. బెల్లంపల్లి సంఘం, బెల్లంపల్లి ప్రామిస్ ల్యాండ్కి హైదరాబాద్, హయత్ నగర్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర 6, 7, 8 బెల్లంపల్లి మీటింగ్స్ అండి. ఈ నెల ఫిబ్రవరి 6, 7, 8 అద్భుతమైన ఉజ్జీవ సభలు బెల్లంపల్లిలో 3 రోజులు గడపొచ్చు. దీంతోపాటు శనివారం మాత్రం సువార్త స్వస్థ సభ కల్వరి ప్రామిస్ హయత్ నగర్, హైదరాబాద్లో ప్రతి సాటర్డే సాయంత్రం 5:30 నుంచి 8:30 తప్పకుండా ఉంటుంది. 17, 18, 19 3 రోజులు బెంగళూరు, కేఆర్పురం, బెంగళూరు, ఆ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ యొక్క గ్రౌండ్స్లో మనకు ఉంటున్నాయి. ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతంగా జరిగించేలాగా బెంగళూరు చుట్టుపక్కల ప్రజలు. దీంతోపాటు దేవుని బిడ్డలారా ఈరోజు వాగ్దానం విని అందరికీ షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.